అదేవిధంగా టీడీఆర్లు ఏదైతే ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనకు తణుకులో కానీ తిరుపతిలో కానీ జరిగినవి. దాని మీద సమగ్రంగా అంటే ఆల్రెడీ కమిటీలు వేసాం, రిపోర్ట్ ఇచ్చారు. తిరుపతి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. దాని మీద డీటెయిల్గా తీసుకురమ్మన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేటట్టుగా చేయమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద మళ్ళా డీటెయిల్గా స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. మరొక 15 రోజుల్లో దాని మీద డీటెయిల్గా రిపోర్ట్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మెఫ్మా ఏదైతే మెఫ్మా ఉందో ఈరోజు 2,79,240 మంది ఉన్నారు. దాంట్లో గ్రూప్స్ 28,78,369 మంది ఉన్నారు సభ్యులు. వాళ్ళందరికి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ విషయం మీద డిస్కస్ జరిగింది. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్గా అంటే వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరగడానికి P4 మోడల్ని వర్కౌట్ చేసుకొని రమ్మన్నారు. దాని మీద కూడా డిస్కస్ జరిగింది. అదేవిధంగా 2019 ఫిబ్రవరిలో ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 5,350 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. అది మొన్న జూలైకి క్యాన్సిల్ అయింది. మళ్ళా దాన్ని 4 yearsకి రివైజ్ చేయమని అడగటం, దాన్ని ఇచ్చారు. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారితోనూ మొన్న ఆ సభ్యులు ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి మెంబర్సు, వాళ్ళతో డిస్కస్ చేశాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకు పొమ్మన్నారు. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్ని ఇమీడియట్గా 1.5 yearలో కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా అమృత్ 2.0 కూడా 2 yearsలో కంప్లీట్ చేయాలని ఈరోజు ఆదేశం ఇచ్చారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏబీ టెండర్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది 5 years బ్యాక్ వచ్చేసింది. వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్లు ఉండారో వాళ్ళు యాక్చువల్గా చేయలేమంటున్నారు. అందువల్ల దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవటం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ మన స్టేట్ భరించేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సేమ్ లోన్ వాళ్ళ షేర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇస్తారు. మిగతాది ఏదైనా ఉంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టేటట్టుగా అది దాదాపు 5,350 కోట్లు. ఇప్పుడు దాదాపు అది 6,500 కోట్ల పైన అవుతుంది. ఇంకా ఎస్టిమేషన్ వేయాలి SSR రేట్ ప్రకారం. అంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు హ్యామ్ మోడల్ వర్క్ చేయమన్నారు. హ్యామ్ మోడల్లో దాన్ని కూడా యాక్చువల్గా హ్యామ్ మోడల్లో వర్క్ చేయడానికి వాళ్ళ అధికారులు వర్క్ చేసి ఒక 15 daysలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేస్తాం. అంటే 50% అంటే 36% వాళ్ళు ఇస్తున్నారు. 14% స్టేట్ గవర్నమెంట్ ULBs పెట్టేటట్టుగా 50%, రిమైనింగ్ 50% హ్యామ్ మోడల్లో పోయేటట్టుగా వర్కౌట్ చేయమని ఆదేశించారు. హ్యామ్ మోడల్ ఇవాళ మార్నింగ్ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయో 5 టవర్లు, 5 టవర్లతోటే మన అసెంబ్లీ, హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు. మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది. యాక్చువల్గా మన టెండర్లో వాళ్ళకే వచ్చింది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం. అంటే వాళ్ళకి వచ్చిన అంటే ఎవరికి టెండర్ వచ్చినా ఏది చేసినా కానీ అథారిటీలో పెట్టి అప్రూవ్ చేయటం చేయాలి. అందువల్ల వాళ్ళ అథారిటీలో పెడితే దాన్ని అథారిటీ యాక్సెప్ట్ చేసింది. టెండర్ వాళ్ళకి రేపు ఎల్లుండి ఆర్డర్స్ ఇస్తారు. అంటే డిజైన్కి ఫైనల్ అంటే అంతకుముందు డిజైన్ చేశారు, అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్గా. అంటే డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ చేయాలి. దానికి మళ్ళీ యాక్చువల్గా పిలిచాం. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. వాళ్ళు కోర్టుకు పోవటం, కోర్టులో మళ్ళీ వాళ్ళకి 9 crores పే చేయటం కూడా జరిగింది ఆర్బిట్రేషన్లో. అంత గందరగోళం అయిపోయి క్లోజ్ చేశారు. క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది. క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచాం. వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా. దాన్ని వాళ్ళ అథారిటీ మీటింగ్ అప్రూవ్ చేసింది. CRDA బిల్డింగ్ యాక్చువల్గా చేస్తున్నారు. యాక్చువల్గా ఇవాళ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉంటుంది కూడా ముఖ్యమంత్రి గారికి యాక్చువల్గా ఒక 10 చూపించారు. అయితే ముఖ్యమంత్రి గారు ఒక 1 week తర్వాత దాన్ని వర్క్ చేసుకుని మళ్ళీ రమ్మన్నారు. దాన్ని వర్క్ చేసుకుని ఫైనల్గా తీసుకోవడం. యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు. అవుట్ సైడ్ వర్క్కి మాత్రం ఇవాళ వరల్డ్ బ్యాంక్ యాక్చువల్గా యాక్సెప్టెడ్. వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలి. వాళ్ళ బోర్డు మీటింగు ఐ థింక్ నెక్స్ట్ మంత్ జరుగుద్ది. బోర్డు మీటింగ్ అయితే అప్రూవల్ అవుతుంది.
అమరావతికి సంబంధించి కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదు. దాని విషయంలో ఏమన్నా అది పర్సూ చేస్తాం మీరు చెప్పిన డౌట్. రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్లో ఒకసారి చెప్పింది. ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది. దానికి ఏమన్నా అఫీషియల్గా గజెట్ కావాలంటే తెప్పిస్తాం. స్ట్రీట్ యాక్సెస్ పక్కన యాక్చువల్గా పాత్ అది ఆ వర్క్ జరుగుతూ ఉంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తుంది. ఆల్రెడీ ఎప్పుడో చేసింది కదా, అది ఎప్పుడో చేసింది, కేంద్రానికి కూడా పంపించింది. నేను ఒకసారి కనుక్కొని చెప్తాను నెక్స్ట్ టైం. గతంలో ఈ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. మళ్ళీ మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది. ఎప్పుడు నోటిఫికేషన్ దాన్ని యాక్చువల్గా నేను ఒకసారి అధికారులతో దాన్ని పర్సూ చేసి ఆ నోటిఫికేషన్ టైం ఎప్పుడు అయిపోతుంది, మళ్ళీ అవసరం లేదనేది దాన్ని కనుక్కొని పర్సూ చేసి చేస్తాం. అసలు అటువంటిది ఏం లేదండి. యాక్చువల్గా వాళ్ళ కాంట్రాక్ట్ చాలా క్లియర్గా ఉంటాయి. అంటే వాళ్ళకి బోర్డు మీటింగు యాక్చువల్గా ఐ థింక్ క్వార్టర్లో ఏమో జరగద్ది. అది ఐ థింక్ డిసెంబరు ఫస్ట్ వీకో సెకండ్ వీకో ఉంది వాళ్ళ బోర్డు మీటింగ్. ఆ బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తారు.